చిన్నప్పుడే బాగుండేది నాన్న వేలు పట్టుకొని నడుస్తూ మహారాజులా ప్రియయ్యేవాళ్ళం. అమ్మా ఒడినే స్వర్గంగా తలచి ఆదమరిచి నిద్రపోయేవాళ్ళం. చుట్టాలు బంధువులతో అరమరికలు లేకుండా గడిపేవాళ్ళం. ఏ టెన్షన్లు లేని జీవితం, ఏ బాధ్యత లేని బాల్యం. జీవితంలో మొదటి తప్పటడుగు వేసినప్పటి నుంచి కష్టం వచ్చిన ప్రతిసారి మన వెన్నటి ఉండి నడిపించే మొదటి ఆశ ప్రోత్సాహమిచ్చి వెన్ను తట్టే గొప్ప స్నేహితురాలు అమ్మ మాత్రమే. మన పెదవిపై చిరునవ్వు కోసం తను ప్రతి కష్టం అమూల్యమైనదే. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకుని ఓడినట్టు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కడే. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటలు తప్పు పట్టే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. నీ తండ్రి భుజాల మీద ఉన్నప్పుడే నీ కాళ్ళ మీద నీవు నిలబడటం నేర్చుకోవాలి. దిగిన తరువాత నీవు మోయాల్సిన బరువులు చాలా ఉంటాయి. జీవితంలో త్యాగం చేసేది నానా, జీవితాన్నే త్యాగం చేసేది అమ్మా. ఎవరికైనా